ఏపీలో మెగా డిఎస్సి పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా కాకినాడలో 6 సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 6 కేంద్రాల్లో 41,017 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఈ పరీక్షకు 7 విద్యాశాఖ అధికారులను డిపార్ట్మెంట్ ఆఫీసర్లుగా 2 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు. కామేశ్వరరావు. శ్రీదేవి, చూసుకుంటే కనుక ఏపీలో మెగా డిఎస్సి పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభంగానున్నాయి. ఈ సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 పరీక్షా కేంద్రాలు అయితే మాత్రం ఏర్పాటు చేసామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షంగ్లీ తెలపడం జరిగింది. ఇప్పుడే మరి కొద్దిసేపట్లో మొత్తం ఎగ్జామ్స్ రాసే విద్యార్థులందరూ కూడా మొత్తం పరీక్షా హాల్కి అయితే హాజరవుతున్నారు. అంటే ఎగ్జామ్స్ రాయడానికి 90 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్లకి అలౌడ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఉదయం నుంచి కూడా ఏదైతే ఉందో కాకినాడలో ఇచ్చిన 6 సెంటర్లోని కూడా విద్యార్థులు కూడా మొత్తం ఉదయం నుంచి కూడా ఎగ్జామ్ సెంటర్లకు అయితే హాజరయ్యారు. ఇప్పుడే మరి కొద్దిసేపట్లో ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన గేట్లు అయితే మరి కొద్దిసేపట్లో మూసేయనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకటి ఐఆన్ డిజిటల్ ఐడిజెడ్ అచితాపురం గేట్ దగ్గర ఒకటి, రెండోది సాఫ్ట్ టెక్నాలజీ రాయుడుపాలెం సెంటర్ దగ్గర రెండో సెంటర్, అదేవిధంగా ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ సూరంపాలెం, ఆదిత్య ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సూరంపాలెం నగర్, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ సూరంపాలెం, మొత్తం ఈ 6 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు అయితే మాత్రం నిర్వహించిన 41,017 మంది జిల్లా వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలకు అయితే హాజరవుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ నెల జూన్ ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు ఈ 24 రోజుల పాటు మెగా డిఎస్సి ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే కనుక 2 స్లాట్లుగా ఎగ్జామ్స్ అయితే నిర్వహించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక స్లాట్, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు ఒక స్లాట్ అయితే మాత్రం 2 స్లాట్లుగా అయితే మాత్రం టైమింగ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి మెగా డిఎస్సి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తూచే తప్పకుండా ఎన్నికల తర్వాత సీఎం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం తొలి సంతకం మెగా డిఎస్సి మీద అయితే మాత్రం చేశారు. మెగా డిఎస్సి మేము ఇచ్చి తీరుతాం కూటమి ప్రభుత్వంలో అని చెప్పడంతో స్టూడెంట్స్ అంతా కూడా బీఈడీ చేసిన స్టూడెంట్స్ అంతా కూడా ఒక హర్షం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇచ్చిన మాట తప్పకుండా కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఈ 1 year పాటు ఈ దీనికి డిఎస్సి సంబంధించిన టెక్నికల్ వర్క్స్ అని పూర్తి చేసుకుని 1 year కాలంలో ఇవాళ మెగా డిఎస్సి పరీక్ష రాసేందుకు సిద్ధం చేశారని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే కనుక మొత్తం ఈ జిల్లా వ్యాప్తంగా 7 విద్యాశాఖ అధికారులు డిపార్ట్మెంట్ అధికారులుగా అయితే మాత్రం నియమించడం జరిగింది. మొత్తం 2 ప్లేయింగ్ స్క్వాడ్లు, ఈ 6 కేంద్రాల్లో 2 ప్లేయింగ్ స్క్వాడ్స్ అయితే మాత్రం తిరగనున్నారు. మొత్తం చూసుకుంటే కనుక ఇప్పటికే మొత్తం సెంటర్లన్నీ కూడా స్టూడెంట్స్ అయితే మాత్రం కిక్కించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద మెగా డిఎస్సి 16,347 మంది మొత్తం పోస్టులు అయితే ఉండగా దీనికి సంబంధించి 3,36,300 మంది పరీక్షలు అయితే రాస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే మరి కొద్దిసేపులో జరగనున్న ఏపీ డిఎస్సి మెగా డిఎస్సి పరీక్షకి అన్ని సర్వం సిద్ధం చేసామని చెప్పి జిల్లా కలెక్టర్ మరి కొద్దిసేపటి కింద అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా 24 రోజుల పాటు ఈ డిఎస్సి మెగా ఎగ్జామినేషన్ అయితే జరగనున్నట్టు తెలుస్తోంది. శ్రీదేవి. థ్యాంక్ యూ.